సో వర్షిత్, నేను యాక్చువల్‌గా మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతాను. ఓకే. సో మీరు హెచ్-1బీ వీసా ప్రాసెస్ మొత్తం కంప్లీట్‌గా షేర్ చేసుకుంటున్నారు కదా! ఓకే. సో నాకు కొన్ని క్వెషన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే. డన్. ఓకేనా? సో ఫస్ట్ మీరిప్పుడు హెచ్-1బీ వీసా ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం హ్మ్. చెప్పాలి. సో హ్మ్. హెచ్-1బీ ఎలా ఇనిషియేట్ చేశారు? అవన్నీ ఫస్ట్ మీరు వీడియోలో షేర్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ మనకి హెచ్-1బీ అనేది బేసికల్లీ 2 టైప్స్ జరుగుతాయన్నమాట ప్రాసెస్. సో ఒకటి కౌన్సిలర్ ప్రాసెస్ అంటారు. ఇంకొకటి చేంజ్ ఆఫ్ స్టేటస్ ప్రాసెస్ అంటారన్నమాట. 2 డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. సో కౌన్సిలర్ ప్రాసెస్ అంటే మనకి లైక్ త్రూ ఎంప్లాయ్‌మెంట్ మీద వెళ్తున్న వాళ్ళకి ఫస్ట్ టైం వీసా అయితే అది కౌన్సిలర్ ప్రాసెస్ అంటారు. సో మనం ఆల్రెడీ ఎంఎస్ కోసం యూఎస్‌కొచ్చి లైక్ ఎఫ్-1 స్టేటస్ మీద ఉన్న వాళ్ళు హెచ్-1 కన్వర్ట్ అవ్వాలి. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ అక్కడొచ్చి హెచ్-1 కన్వర్ట్ అవుతున్నా అంటే దాన్ని వాళ్ళని చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారనమాట. సో 2 డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. సో నా విషయంలో నాకు జరిగింది లైక్ కౌన్సిలర్ ప్రాసెస్. సో నేను ఎంప్లాయర్ త్రూ ఫస్ట్ టైం యూఎస్‌కి ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసా మీదనే వచ్చాననమాట. సో అది కౌన్సిలర్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే త్రూ లాటరీ వెళ్తది. సో ఫస్ట్ టైం వీసా హోల్డర్స్‌కి ఫస్ట్ లాటరీ త్రూ వెళ్ళాలనమాట హెచ్-1 అనేది. సో బేసిక్‌గా ఇప్పుడు మీరు హెచ్-1బీకి అప్లై చేయాలంటే మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్ కేటగిరీస్‌కి డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. సో ఎంప్లాయ్‌మెంట్ మనం సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ లైక్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్‌లో వెళ్తున్న వాళ్ళకి ఎలా ఉంటదంటే మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో ఉంటే బెస్ట్ ఇంకా మనకది. సో డైరెక్ట్ ఫస్ట్ టైమ్ జాబ్ హోల్డర్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏంటిదంటే మనకి కొంచెం యాడ్ ఆన్ అయితది అది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ స్మూత్‌గా వెళ్ళిపోవడం. దానికి మనకి కొంచెం యాడ్ ఆన్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో వర్క్ చేసి ఆల్రెడీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో ఉన్నట్టు మనకి కొంచెం యాడ్ ఆన్ అయితదనమాట. సో లైక్ మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ, 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది బేసిక్ ఎలిజిబిలిటీ అంటాం. ఈ లాటరీ ప్రాసెస్ అనేది యూజువల్‌గా మార్చ్‌లో జరుగుతది. సో ఎవ్రీ ఇయర్ మార్చ్‌లో సెకండ్ వీక్ నుంచి ఎండ్ ఆఫ్ మార్చ్ వరకు జరుగుతదనమాట ఈ లాటరీ ప్రాసెస్ అనేది. సో వన్స్ లాటరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్‌గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. లైక్ 1 వీక్ గ్యాప్‌లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో లైక్ అంటే మార్చ్ ఎండ్‌లో గానీ, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో గానీ మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయన్నమాట. సో వన్స్ రిజల్ట్స్ వచ్చి మనం సెలెక్ట్ అయ్యాము అంటే లాటరీ ప్రాసెస్‌లో పిక్ అయితే మన నేమ్ పిక్ అయితే దెన్ యాక్చువల్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అయితదన్నమాట. సో ఈ లాటరీకి అనేది మనకి యూఎస్ క్యాప్ అనేది పెట్టిందనమాట. సో రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ వీసా వచ్చే వాళ్ళకి 60,000 అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తదనమాట అది. సో 60,000 పిక్స్ తీసుకుంటదనమాట. లాటరీలో 60,000 మెంబర్స్‌ని పిక్ చేసుకుంటదనమాట. సో ఈ లాటరీ అంటే దీని లాటరీలో మళ్ళీ మల్టిపుల్ లాటరీస్ జరుగుతాయనమాట. లాటరీ 1, లాటరీ 2 అట్లా జరుగుతూ ఉంటాయి. సో అంటే లాటరీ 1లోనే మనకి 60 క్యాండిడేట్స్ వచ్చేస్తున్నట్టు 60,000 క్యాండిడేట్స్ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ 60,000 రాకపోతే విత్ డ్యూ టు రిజెక్షన్స్ గానీ అట్లా 60,000 వాళ్ళు ఫుల్‌ఫిల్ కాకపోతే సెకండ్ లాటరీ తీస్తారు. అలానే వాళ్ళకి 60,000 అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు లాటరీస్ కంటిన్యూ అయితాయన్నమాట. సో బట్ మోస్ట్‌లీ 1 అండ్ 2లోనే కంప్లీట్ అయిపోతది. సో నాకు ఫస్ట్ లాటరీలోనే పిక్ అయిందనమాట. సో ఫస్ట్ లాటరీలో అంటే లాటరీ 1లోనే పిక్ అయింది. లాటరీ 1 తర్వాత పిక్ అయితే నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్ ఫేజ్ నడుస్తది. సో డాక్యుమెంటేషన్ ఫేజ్‌లో ఏం జరుగుతుందంటే నా ఎంప్లాయర్ నాకు డాక్యుమెంట్స్ తీసుకుంటారనమాట. బేసికలీ మన పాస్‌పోర్ట్, ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ, రీసెంట్ పే స్టబ్స్, అండ్ మన లేటెస్ట్ రెజ్యూమే, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చిన్న డాక్యుమెంటేషన్ టైప్‌లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్లాంటివన్నీ తీసుకొని వాళ్ళు హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. సో అండ్ హెచ్-1బీ పిటిషన్‌తో పాటు ఎల్‌సీఏ అని కూడా ఫైల్ చేస్తారు. లేబర్ సర్టిఫికేషన్ అని అదంటారనమాట. సో అలా సో I-129 అనే పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. దాన్ని ఈ I-129 పిటిషన్ అనేది మనకి యూజువల్లీ అదే లాటరీ పిక్ అయిపోయినాక 1-2 మంత్స్ లోపు అయిపోతదనమాట. సో లెట్స్ సే మనకి ఏప్రిల్‌లో రిజల్ట్స్ వచ్చాయి. సో జూన్, జూలై ఈ టైంలో బేసికల్లీ ఈ టైం అనేది ఈ ఫైలింగ్స్ జరుగుతున్న టైం అనమాట ఇదంతా. సో మనకి దీంట్లో లైక్ మళ్ళీ 3 స్టేటసెస్ ఉంటాయన్నమాట. సో ఒకటి అప్రూవ్ స్టేటస్ ఉంటది, రిజెక్ట్ స్టేటస్ ఉంటది, లేదంటే రిఫ్యూజల్ స్టేటస్ ఉంటది. సో ఈ రిఫ్యూజల్ అంటే ఏంటిది అంటే లైక్ వాళ్ళకేమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే, మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ సరిపోలేదు, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే రిఫ్యూజల్ చేస్తారనమాట. రిఫ్యూజల్ చేస్తే మళ్ళీ మనం డాక్యుమెంట్స్ పంపించి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేయమని చెప్పాలి. అప్రూవ్ అయితే స్ట్రైట్ అప్రూవల్, మనకు అప్రూవల్ వచ్చేసినట్టే. దాన్ని I-797 అప్రూవల్ ఫామ్ అంటారు. లేదంటే రిజెక్షన్, కంప్లీట్ రిజెక్షన్. రిజెక్ట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, మనం ప్రాసెస్ ఫర్దర్‌గా వెళ్ళట్లేదు ఇంకా.
సో నా కేసులో నాకు ఫస్ట్ కేసులో అప్రూవ్ అయిపోయింది వితౌట్ ఎనీ ఆర్ఎఫ్ఈస్లే పడకుండానే అప్రూవ్ అయిపోయింది. I-797 ఫామ్ వస్తుందన్నమాట. అప్రూవల్ నోటీస్ మనకొస్తది. సో వన్స్ మనకి ఇది I-797 అప్రూవల్ నోటీస్ రాగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే